ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. సర్వశక్తి పూజింపదగినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనములు. ఈ దిన వాక్యము ధ్యానించబోతుండగా జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలమైన మమ్మలను చెప్పినటువంటి మాట ఏంటంటే, శక్తిమంతుడు, రక్షించువాడు, ఆయన మనకు బహు ఆనందము ఇవ్వాలని, సంతోషముగా మాతో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. చాలాసార్లు మనము అనేకులతో సంతోషించాలని ఇష్టపడుతుంటాము, కానీ విఫలమవుతుంటాము. కానీ ఇక్కడ దేవుడే మనతో సంతోషించాలని, బహు ఆనందాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అయితే నీవు నేను దేవుణ్ణి సంతోషపరిచే జీవితము జీవిస్తామని ఆశిస్తున్నావా? దేవునితో బహుగా ఆనందించాలని నీ ఆలోచన విధానం ఉందా? లేక లోకము వైపే అనుదినము ఆనందించాలి, లోక స్నేహితులతో, లోకములో ఉన్న వంటి మనకి ఇష్టమైన స్థలాలలో సంతోషించాలని ఆశిస్తున్నావా? ఒకవేళ ఆ విధముగా నీవు జీవిస్తే దేవుడు నీతో సంతోషించలేడు, దేవుని ఆనందాన్ని నీవు అనుభవించలేవు. కానీ ఇక్కడ చెప్పినటువంటి మాటలు మనము చూడగలుగుతున్నాము. శక్తిమంతుడే, మనలను రక్షించిన వాడే, కానీ బహు ఆనందము మాకు ఇవ్వాలని దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు మనము సంతోషకరపరిచే వారముగా ఉంటే మాత్రమే ఆ ఆనందము మేము అనుభవించగలము, ఆ సంతోషాన్ని దేవునితో గడుపుకోగలము. అయితే ఈ మాటలను ఈ సంవత్సరములో నీవు ఒక వాగ్దానముగా నీవు తీసుకో. శక్తిమంతుడైన దేవుడు నాతో ఆనందం ఇవ్వాలని ఆశిస్తున్నాడు, రక్షించిన దేవుడు నాతో సంతోషముగా ఉండాలని